విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభం ఐటీ కంపెనీల్లో ప్రకంపన రేపుతున్నాయి. ఆర్థిక మాంద్యం దెబ్బకు ఒక్కో కంపెనీ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోంది. స్టార్టప్ నుంచి ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన కంపెనీలు ఈ సంక్షోభంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ దెబ్బకు వేల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాలు ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాయి అంటే అది సాఫ్ట్వేర్ ఉద్యోగం మాత్రమే అని చెప్పాలి. సాఫ్ట్వేర్ బూమ్ ప్రపంచంతో ముడిపడి ఉండడం, ఆర్థిక మాంద్యం సంక్షోభంలో పడడంతో కంపెనీలు మరింత లోతుకు పడిపోతున్నాయి. కంపెనీల్లో అత్యధిక నైపుణ్యాలు కలిగిన వారి భవిష్యత్తు కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగానే ఉంది. తాజాగా పలు టెక్ సంస్థలు ఆగస్టు నెలలో వేలాది మంది ఉద్యోగులకు లే ఆఫ్స్ ప్రకటించాయి. 27,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించాయి. ఏకంగా 40 కంపెనీలు ఇంత పెద్ద స్థాయిలో నిర్ణయం తీసుకున్నాయి. ఉద్యోగులకు ఉద్వాసన పలికిన కంపెనీల్లో ఐబిఎం, ఇంటెల్, సిస్కో వంటి ప్రముఖ సంస్థలు కూడా ఉండడం గమనార్హం. కాగా ఇంటెల్ సంస్థలో 15,000 మందిని, సిస్కో సిస్టమ్స్ 6,000 మందిని ఇంటికి పంపించింది. ఇక యాపిల్, డెల్, షేర్ చాట్ సంస్థలు సైతం కొంతమంది ఉద్యోగులను వదులుకున్నాయి. ఏడాది ఇప్పటి వరకు 1.26 లక్షల మంది సాఫ్ట్వేర్లు తమ ఉద్యోగాలను కోల్పోయారు. రానున్న రోజుల్లో సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది అనే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. మరిన్ని లక్షలాది మంది తమ ఉద్యోగాలు కోల్పోతారు అని అంతర్జాతీయ సంస్థలు వెల్లడించాయి. తగ్గుతున్న అట్రిషన్ రేట్లు, కొనసాగుతున్న ఆర్థిక మాంద్యంతోనే ఈ దుస్థితి నెలకొంది అని చెబుతున్నాయి.